अपन्नजनरक्षैक दीक्षायामित तेजसे नमोस्तु विष्णवे तुभ्यं रामायापन्निवारणे आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् भूयो भूयो నమామ్యహం. వశిష్ఠుడు ఎంత చెబుతున్నా ఎవ్వరూ వినలేదు. అందరూ ఎటువాళ్ళు అటు పారిపోయినారు. క్రుద్ధుడైపోయినటువంటి వశిష్ఠుడు విశ్వామిత్రునితో ఇలా పలుకుతూ ఉన్నాడు. ఒరి మూర్ఖుడా, ఎంతో కాలంగా వృద్ధి చేయబడిన ఆశ్రమాన్ని నాశనం చేశావు కదా, ఇక నీవు బ్రతకవు అని పలికి బ్రహ్మదండాన్ని హస్తంలో ధరించాడు వశిష్ఠుడు. వశిష్ఠుని పలుకున ఆలకించినటువంటి విశ్వామిత్రుడు నిలు నిలు అని గర్జించి వశిష్ఠునిపై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. చివరగా విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం జరుగగానే దేవగంధర్వాదులందరూ దిగ్భ్రాంతి చెందారు. కానీ దానిని కూడా వశిష్ఠుని బ్రహ్మదండం మింగేసింది. ఆ సమయంలో వశిష్ఠుడు ప్రళయకాల రుద్రునిలాగా గోచరించాడు. వశిష్ఠుని రోమ కూపాల నుండి పొగతో నిండిన జ్వాలలు, అగ్ని కిరణాలు బహిర్గతమయ్యాయి. వశిష్ఠుని చేతిలోని బ్రహ్మదండం కాలాగ్నిలాగా యమదండంలాగా ప్రజ్వరిల్లింది. అప్పుడు మునులందరూ వశిష్ఠుణ్ణి ప్రార్థించారు. మహర్షి, నీ బలం అంతం లేనిదయ్యా, అడ్డులేనిది. విశ్వామిత్రుడు పరాజితుడయ్యాడు, ఇక నువ్వు శాంతించు, లోకాలను రక్షించు అని ప్రార్థించారు. మునుల ప్రార్థనలను ఆలకించి వశిష్ఠుడు శాంతించాడు. పరాభూతుడైన విశ్వామిత్రుడు నిట్టూర్పులు విడిచాడు. ఛీ, క్షత్రియ బలం ఏం బలం? బ్రహ్మతేజో బలమే నిజమైన బలం గదా. నా అస్త్రాలనన్నిటినీ ఒక్క బ్రహ్మదండం మింగేసింది. ఇప్పుడు నాకు బాగా తెలిసింది. ఇంద్రియాలను వశపరుచుకుంటాను, మనస్సును నిగ్రహిస్తాను, శాంతిస్తాను, నాకు బ్రహ్మత్వం సిద్ధించేటట్లుగా ఘోరమైన తపస్సు చేస్తాను అని తన పెద్ద భార్యతో కూడి అరణ్యాలకెళ్ళాడు. కందమూలాలు ఫలాలు మాత్రమే గ్రహిస్తూ తీవ్రమైన తపస్సు చేశాడు. విశ్వామిత్రుని తపస్సుకు మెచ్చి ఈసారి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. కౌశిక, నీవు గొప్ప తపస్సు చేశావయ్యా, తప ప్రభావంతో నీవు రాజర్షివయ్యావు అని పలికి బ్రహ్మదేవుడు అంతర్హితుడయ్యాడు. విశ్వామిత్రుడు ఆ మాటలు విని సిగ్గుపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఇంత కఠోర తపస్సు చేసినా దేవతలు తనను రాజర్షిగానే గుర్తిస్తున్నారే, ఈ తపస్సు యొక్క ప్రయోజనం ఏముంది అని భావించి మళ్ళీ తపస్సు చేయటానికి ప్రారంభించాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకా రామా, ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకుడనే రాజు ఒకడున్నాడయ్యా. అక్కడ విశ్వామిత్రుడు మళ్ళీ తపస్సు చేసుకుంటున్నాడు. ఇక్కడ త్రిశంకువు అనే రాజు గురించి రామచంద్రుడికి చెప్తున్నాడు. ఆ త్రిశంకుడనే రాజు జితేంద్రియుడు, సత్యవాది. యజ్ఞం చేసి దేహంతో స్వర్గం వెళ్ళాలని అతని అభిలాష అంటా చెప్తూ త్రిశంకుని గురించి చెప్తున్నాడు శతానందుడు. తన అభిప్రాయాన్ని వశిష్ఠునికి తెలిపాడు. అది సాధ్యపడదు, దేహంతో స్వర్గం వెళ్ళాలనేటటువంటి కోరికని వదిలిపెట్టేసేయి అని చెప్పాడు. ఆ తరువాత త్రిశంకు మహారాజు వశిష్ఠుని కుమారులను సంప్రదించాడు. జరిగిందంతా వశిష్ఠుని నూర్గురి పుత్రులకు తెలియచేశాడు. వశిష్ఠుడు నిరాకరించింది కూడా చెప్పాడు. ఎలాగైనా యజ్ఞం చేయడానికి తనకు అనుమతి ఇవ్వమని వాళ్ళని కోరుకున్నాడు. వశిష్ఠుడు నిరాకరించిన తరువాత తనకు గురుపుత్రులు తప్ప వేరే మార్గం లేదని ఆలోచించాడు ఈ త్రిశంకుడు. అందుకని త్రిశంకుడు వశిష్ఠుడి కుమారుల్నే అడిగాడు. త్రిశంకుని వచనాలను ఆలకించినటువంటి వశిష్ఠుని నూర్గురు పుత్రులు క్రోధావిష్ఠులయ్యారు. ఓ దుర్బుద్ధి, గురువుపై నీకు ప్రగాఢ విశ్వాసం లేదు. కాకపోతే గురువు నిరాకరించిన తర్వాత మరొకరిని ఆశ్రయిస్తావా నువ్వు
అది గురుద్రోహం కాదా? గురువు వాక్యాన్ని అతిక్రమించవచ్చా? రాజా, నువ్వు మూర్ఖుడివి. అలా కాకపోతే వశిష్ఠ మహాముని అసాధ్యము అని చెప్పిన తరువాత మేమెలా చేయించగలుగుతాం ఆ కార్యాన్ని? అలా చెయ్యడము ఆ మహాత్ముని అవమానించినట్లే కదా. నీవు అనవసరంగా తండ్రి తనయుల మధ్య వైరాన్ని సృష్టిస్తున్నావు అని ఆ కుమారులు చెప్పారు. వాళ్ల మాటల్ని ఆలకించినటువంటి త్రిశంకువు, గురుపుత్రులారా, నా అభిష్టాన్ని మీరు నెరవేర్చగలరని భావించి నేను మిమ్మల్ని ఆశ్రయించానయ్యా. మీరూ నిరాకరించారు. మరొక మార్గాన్ని నేను అన్వేషిస్తాను అన్నాడు. అది విన్న వశిష్ఠ కుమారులు, నీవు ఘోరమైన ఉద్దేశంతో చరిస్తున్నావు, చండాలుడువు అయిపోయేదువుగాక అని శపించేశారు. తెల్లవారేసరికి త్రిశంకువు చండాలుడైపోయాడు. శరీరం నల్లగా మారిపోయింది. కట్టుకున్న వస్త్రాలు నల్లబడ్డాయి. కేశాలు పొట్టివైపోయాయి. వల్లకాటి బూడిదెరు రాసుకున్నట్లుగా శరీరానికి బూది విభూదంతా అలుముకుంది. స్వర్ణాభరణాలన్నీ ఇనుపాభరణాలైపోయినాయి. అతని చండాల రూపాన్ని చూసి మంత్రులు, పౌరులు, అనుచరులు అందరూ దూరంగా పారిపోయారు. ఏకాకి అయిన త్రిశంకువు దుఃఖితుడై ఏం చెయ్యాలో బోధపడక విశ్వామిత్రుని వద్దకొచ్చాడు. త్రిశంకు ద్వారా జరిగిందంతా విన్నాడు విశ్వామిత్రుడు. జాలిపడ్డాడు. నీకు శుభం కలుగుతుందిలే అని ఆశీర్వదించాడు. మహర్షి, నేను అనేకములైన యజ్ఞాలు చేశాను. ప్రజలకు ధర్మంగా పరిపాలించాను. ప్రజల్ని నా ప్రవర్తన ద్వారా పెద్దలను, మహాత్ములను తృప్తిపరిచాను. నేను అబద్ధమాడి ఎరుగను. ఎన్ని ఆపదలెదురైనా సత్యాన్ని విడువలేదు. నా క్షత్రియ ధర్మంపై ఒట్టు పెట్టి చెబుతున్నానయ్యా. ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని నాలో కుతూహలం జనించింది. కోరిక ఏర్పడింది. నా కోరికను గురువు అంగీకరించలేదు. గురుపుత్రులు కూడా నిరాకరించారు. ఇక దైవమే బలీయం, ప్రయత్నం వ్యర్థం. అంతా దైవవశమే, దైవమే ఉత్తమ గమ్యం అని చెప్పాడు. నేనెంత ధర్మంగా ప్రవర్తించినా ఉపయోగం లేకుండా పోయింది. దైవమే బలీయంగా తెలుస్తూ ఉంది. దైవం తిరస్కరించినందున నా ప్రయత్నాలు ఫలించడం లేదు అని నిజాయితీగా చెప్పాడు. ఆర్తితో నిన్నాశ్రయిస్తున్నాను, నన్ను అనుగ్రహించు అని మళ్ళీ విశ్వామిత్రుణ్ణి ఆశీర్వదించమని వేడుకున్నాడు. నేనెవరిని ఇంకా ఆశ్రయించను. నన్ను రక్షించేవాడు ఈ లోకంలో మరొకడు లేడు. నీవే నాకు శరణ్యము అన్నాడు. త్రిశంకు మాటలను ఆలకించినటువంటి విశ్వామిత్రుడు, కుమారా, నీవు ధర్మబుద్ధి కలవాడవని నాకు కూడా తెలుసయ్యా, భయపడకు, నీకు నేను అండగా ఉంటాను అని అక్కడ హామీ ఇచ్చేశాడు విశ్వామిత్రుడు. రాజా, తేజోవంతులైన మహర్షులను యజ్ఞ సహాయకులుగా రమ్మని ఆహ్వానిస్తాను. నీవు స్వర్గానికి వెళ్తావు, నిశ్చింతగా ఉండు అని పలికి యజ్ఞ సన్నాహాలను చెయ్యమని తన కుమారులను ఆజ్ఞాపించాడు. శిష్యులను పిలిచి మహర్షులందరినీ ఆహ్వానించమని చెప్పాడు. ఆహ్వానాన్ని ఎవరు అనాదరంగా స్వీకరిస్తారో అట్లాంటి వాళ్ళు పలికిన మాటలు కూడా తనకు వినిపించమని చెప్పాడు. ఎవరు ఏమన్నారు, వస్తున్నారా లేదా విమర్శించారా, ఈ మాటలు కూడా తెలుసుకొని నాకు చెప్పండి అని చెప్పాడు. శిష్యులు వెళ్ళారు. మహర్షులను, ఋత్విక్కులను ఆహ్వానించారు. తిరిగొచ్చారు. ఆహ్వానం అందుకున్నటువంటి ఋషులందరూ కూడా వస్తున్నారు. మహోదయుడు వశిష్ఠుని కుమారులు మాత్రమే అనాదరంతో భాషించారు. మిగతా వాళ్ళందరూ వస్తున్నారు అని చెప్పాడు విశ్వామిత్రునితో. ఆ శిష్యులందరూ కూడా పరివారం అంతా పంపించాడు కదా, వాళ్ళందరూ వచ్చి విశ్వామిత్రుడితో ఇలా చెప్పారు. యజ్ఞాన్ని క్షత్రియుడా చేయించేది, పైగా చండాలుడా చేసేది. ఆ యజ్ఞానికి దేవతలు ఎలా వస్తారు? హవిస్సులని ఎలా గ్రహిస్తారు? చండాలుని అన్నం భుజించి బ్రాహ్మణులు స్వర్గానికి ఎలా వెళ్తారు అని మహోదయుడు వశిష్ఠ కుమారులు పలికారని శిష్యులు విశ్వామిత్రుడితో చెప్పారు. ఆ మాటలు వినగానే విశ్వామిత్రుడు క్రోధంతో ఊగిపోయాడు. నేత్రాలు ఎర్రబడ్డాయి. ఏ దోషాలు లేకుండా ఉగ్ర తపస్సునాచరిస్తున్నటువంటి నిన్ను నిందించిన ఆ దురాత్ములు భస్మమయ్యెదురుగాక, రాబోవు జన్మలలో వికృత రూపాలను దాల్చి కుక్క మాంసాన్ని తిని భక్షిస్తూ జీవించెదరుగాక అని శాపం పెట్టేశాడు. యాగాన్ని ప్రారంభించే ముందు ఋషులతో విశ్వామిత్రుడు ఇట్లా అంటున్నాడు. ఈ త్రిశంకువు ధర్మాత్ముడు, దాతృత్వం కలిగినటువంటి వాడు, ఈక్ష్వాకు వంశ రాజు. ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని నా సహాయాన్ని కోరుకున్నాడు. ఇతని కోసం యజ్ఞం చెయ్యాలని నేను సంకల్పించాను. మీరందరూ సహాయం చెయ్యండి అన్నాడు. మహర్షులందరూ అంగీకరించారు.
యజ్ఞ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఆ యజ్ఞానికి విశ్వామిత్రుడు ఆధ్వర్యం వహించాడు. యజ్ఞ సమాప్తి సమయంలో విశ్వామిత్రుడు మంత్రాన్ని పలికి ఆవిర్భాగాలను పుచ్చుకోవటానికి దేవతలను ఆహ్వానించాడు. మరి దేవతలు వస్తారా? రాలేదు. విశ్వామిత్రునికి భరింపరాని కోపం వచ్చేసింది. తన చేతిలోని హోమ సాధనాలన్నీ పైకెత్తి, త్రిశంకు మహారాజా, నా తపశ్శక్తిని వీక్షించు, నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపిస్తాను, అన్యులకు సాధ్యం కాని దానిని నువ్వు పొందుతావు అన్నాడు. అంతే, మహర్షులంతా చూస్తూ ఉండగానే త్రిశంకువు సశరీరుడై స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గంలోకి ప్రవేశిస్తున్న త్రిశంకువుని ఇంద్రుడు చూశాడు. మూఢుడా, గురు శాపానికి గురైన నీవు స్వర్గంలో ప్రవేశించుటకు అనర్హుడివి, వెళ్ళు, తలకిందులుగా భూమిపై పడు అని శపించేశాడు. మహర్షి రక్షమాం రక్షమాం అంటూ త్రిశంకు కింద పడిపోయాడు. అది చూసి ఉద్విగ్న మనస్కుడైనటువంటి విశ్వామిత్రుడు ఇంకా కిందకు పడుతూ ఉన్నటువంటి త్రిశంకుని అక్కడే ఆగిపో అని పలికి త్రిశంకుని చుట్టూ సప్తర్షి మండలాన్ని, నక్షత్ర మండలాన్ని సృష్టించాడు. చూడండి, మరొక ఇంద్రుణ్ణి సృష్టిస్తాను, లేదా అసలు ఇంద్రుడే లేకుండా పోవాలి అని పలుకుతూ విశ్వామిత్రుడు దేవతలను కూడా సృష్టించేందుకు ప్రారంభించాడు. అది చూసి సురాసురులు అందరూ కూడా భయభ్రాంతులకు లోనయ్యారు. విశ్వామిత్రుణ్ణి సమీపించారు. ఓ తపస్వీ విశ్వామిత్ర, గురు శాపహతుడైన ఈ త్రిశంకువు స్వర్గ ప్రవేశానికి అనర్హుడు కదా అని చెప్తున్నారు విశ్వామిత్రుడికి. దేవతలారా, మీకు శుభం కలుగుగాక. ఈ త్రిశంకువు బొందితో స్వర్గం చేరాలని అభిలషించి నన్ను ఆశ్రయించారయ్యా. ఇతనిని స్వర్గానికి పంపుతానని నేను ప్రతిజ్ఞ చేశాను. నా మాట అసత్యం కాకూడదు అన్నాడు విశ్వామిత్రుడు. మహర్షి, నీ సృష్టి జ్యోతిశ్చక్రానికి బయట శాశ్వతంగా ఉంటుంది. ఆ నక్షత్రాల మధ్య త్రిశంకువు దేవతా పరివేష్టితుడై శోభిస్తూ ఉంటాడు. అతడు ధన్యుడయ్యాడు, కీర్తిమంతుడయ్యాడు అన్నారు. ఋషులచే దేవతలచే కీర్తించబడిన విశ్వామిత్రుడు సరేనని అంగీకరించాడు. యజ్ఞానికి అరుదించిన దేవతలు, ఋషులు, పురోహితులు తిరిగి స్వస్థానానికి వెళ్ళిపోయారు. విశ్వామిత్రుడు ఎంతో కాలం తపస్సు చేశాడు. బ్రహ్మర్షి కావాలనే ధ్యేయంతో భయంకరంగా తపస్సు చేశాడు. కానీ ఆంతర్యంలో కామ క్రోధాది శత్రువులు ఏదో సమయాన ఏదో విధంగా విజృంభించటం, వాటి ఫలితంగా శ్రమించి సాధించిన తపఫలాన్ని నష్టపోవడం జరుగుతూనే వస్తోంది. వశిష్ఠ మహర్షి ఆశ్రమంపై దండెత్తి ఆయనను ధిక్కరించి తపోబలాన్ని వృధా చేసుకున్నాడు. అలాగే పౌరుషానికి పోయి త్రిశంకునికి స్వర్గాన్ని సృష్టించడంలో మరొకసారి తపస్సును వ్యర్థం చేసుకున్నాడు. ఇలాగా అంతఃశత్రువులను జయించనిదే బాహ్యంలో ఏది సాధించి సుఖించలేము అని ఇప్పటి వరకు మనం చూచిన విశ్వామిత్రుని చరిత్ర నిరూపిస్తూ ఉంది కదా. ఇన్నిసార్లు తపోబలం నశించినా విశ్వామిత్రునిలో పట్టుదల సడలలేదు. ఈసారి పుష్కర క్షేత్రంలో ఘోర తపస్సును ప్రారంభించాడు. ఆయన తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, కౌశిక, నీవు ఆచరించిన పుణ్యకర్మల చేత నీవు ఋషివయ్యావయ్యా అని పలికి అంతర్ధానమయ్యారు. విశ్వామిత్రుడు తపస్సును విరమించలేదు, కొనసాగిస్తూనే ఉన్నాడు. ఉత్తమమైన పుష్కర క్షేత్రమందు విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు మేనక అనే ఒక అప్సరస పుష్కర తీర్థంలో జలకమాడుతున్న మేనక మబ్బుల మధ్య మెరుపులాగా గోచరిస్తుంది. విశ్వామిత్రుడు మేనకను చూశాడు. అసమాన సౌందర్యవతి, అపురూప లావణ్యవతి అయినటువంటి మేనకను చూడగానే విశ్వామిత్రుని హృదయం సరోవరంలో కామ కెరటాలు ఉవ్వెత్తున లేచిపడుతున్నాయి. విశ్వామిత్రుడు మేనకను సమీపించాడు. ఓ అప్సరసా, నేనెవరో తెలుసా? నేను విశ్వామిత్రుణ్ణి. ఈ క్షణం నుండి నీ మిత్రుడను. నన్ను అనుగ్రహించు, నా ఆశ్రమంలో జీవించు. నిన్ను చూసిన క్షణం నుండి మన్మధుడు నా మనస్సును పిండేస్తున్నాడు అని విశ్వామిత్రుడు అన్నాడు. మేనక నవ్వి విశ్వామిత్రుణ్ణి అనుసరించింది. ఆమె ఆశ్రమంలో ఉండగా సుఖంగా తృప్తిగా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. విశ్వామిత్రుల్లో మరలా పరివర్తన కలిగింది. సిగ్గుపడ్డాడు. చింతతో ఆవేదనతో కుమిలిపోయాడు. నా తపస్సును హరించడానికి ఇదంతా దేవతలు చేసిన పన్నాగం, నా తపస్సు తీవ్రంగా దెబ్బతిన్నది అని చాలా దుఃఖించాడు. విశ్వామిత్రునిలోని మార్పును మేనక పసిగట్టింది.
వణికిపోతూ నిలబడి మహర్షికి నమస్కరించి శపిస్తాడేమో అని భయపడుతూ నించుంది. మేనక, జరిగింది మరిచిపో. భవిష్యత్తు గతాన్ని అనుసరించాలని కోరుకోకు. విధి చేతిలో కీలుబొమ్మలయ్యాం. నీ తప్పేమీ లేదు. నా మీద నాకు ఆధీనం లేకుండా పోయింది. పరాధీనుణ్ణయ్యాను. ఎవరిని నిందించి లాభం లేదు. ఎవరి తప్పుకు వాళ్లే బాధ్యులు. వెళ్ళిరా అని మధుర వచనాలతో మేనకను పంపేశాడు. విశ్వామిత్రుడు హిమవత్ పర్వతం చేరుకున్నాడు. కౌశికీ నది తీరాన గొప్ప తపస్సు ప్రారంభించాడు. ఇది విశ్వామిత్రునిలో విశిష్టత. పతనమైన ప్రతిసారి మళ్ళీ ద్విగుణీకృత ఉత్సాహంతో ప్రగతి కోసం పరితపిస్తాడు, ప్రయత్నించి సాధిస్తాడు. సాధకులు చెయ్యవలసినటువంటి గొప్ప సాధన ఇది. విశ్వామిత్ర మహాముని విషయంలో ఇది అక్షర సత్యమైంది. మళ్ళీ ఘోర తపస్సు ప్రారంభించాడు. ఆయన తపస్సును గాంచి దేవతలంతా భీతి చెందారు. దేవతలు, ఋషులు బ్రహ్మదేవుణ్ణి సమీపించారు. భయంకరమైన విశ్వామిత్రుని తపస్సును గూర్చి వివరించారు. విశ్వామిత్రుడు మహర్షిత్వమునకు అర్హుడయ్యాడని తమ అభిప్రాయాన్ని వివరించి చెప్పారు. బ్రహ్మదేవుడు సంతోషించి విశ్వామిత్రుని చేరాడు. అతని ఉగ్ర తపస్సుకి తృప్తి చెంది మహర్షిత్వాన్ని ప్రసాదించారు. మహర్షి, నీవు చేసిన ఉగ్ర తపస్సుకు సంతోషించామయ్యా. నీకు మహత్వమును ఋషిత్వాన్ని అనుగ్రహిస్తున్నాము అని బ్రహ్మదేవుడు చెప్పాడు. మహత్వము ఋషిత్వము కలిసి మహర్షిత్వమైంది. బ్రహ్మదేవుడు మహర్షిత్వాన్ని అనుగ్రహించిన సమయాన విశ్వామిత్రుడు సుఖదుఖాలకు అతీతంగా ఉన్నాడు. బ్రహ్మదేవునికి నమస్కరించి, పూజ్యుడా, నాకు మహర్షిత్వాన్ని ప్రసాదించావు. నేను జితేంద్రుడేనయ్యాను కదా అని ప్రశ్నించాడు. మహర్షి, నీవు మహర్షివయ్యావు. జితేంద్రియుడవు ఇంకా కాలేదు. ఇంకా ప్రయత్నించు అని పలికి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. ఇంద్రియాలను జయించలేని కారణంగా గతంలో విశ్వామిత్రుడు అనేక చేదు అనుభవాలను చూడవలసి వచ్చింది. ఇంద్రియాలను జయించనప్పుడు, కామక్రోధాలను అణచలేనప్పుడు ఏ మహర్షిత్వమైనా నిరుపయోగమే అని విశ్వామిత్రుడు భావించాడు. ఈసారి మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. ఏ ఆధారం లేకుండా చేతులు పైకెత్తి వాయు భక్షణం మాత్రం చేస్తూ, కాల మార్పులకు చెదరకుండా, ఋతు పరిణామాలకు బెదరకుండా భయంకర తపస్సు సాగించాడు. దేవతలు మరలా భీతి చెందారు. దేవేంద్రుడు భయభ్రాంతులకు లోనయ్యాడు. రంభను పిలిచాడు. విశ్వామిత్రుని మోహింపచేసి తపోభంగం కల్పించమని చెప్పారు. దేవేశ, నాకు భయంగా ఉందయ్యా. విశ్వామిత్రుడు మహాకోపిష్టి, నన్ను శపిస్తాడేమో అనే శంక నన్ను పీడిస్తూ ఉంది అని చేతులు జోడించి వణుకుతూ పలికింది రంభ. రంభ, భయపడకు, నీకు శుభం కలుగుతుంది. నే చెప్పినట్లు ఆచరించు. అందమైన వసంత ఋతువు అరుదించింది. నేను కోకిల రూపాన్ని ధరిస్తాను. మన్మధుడు నన్ను అనుసరిస్తాడు. మేమిద్దరము నీ పక్కనే ఉంటాము అన్నాడు ఇంద్రుడు. దేవేంద్రుని మాట ప్రకారం రంభ దివ్యమైన రూపాన్ని ధరించింది. విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న చోటికొచ్చింది. వయ్యారం ఒలకబోస్తూ ఉంది. మధువులొలికే మాటలతో, మైమరపించే పాటలతో, మురిపించే ఆటలతో మహర్షికి మత్తెక్కించాలని వలపు వీణను శృతి చేసింది రంభ. కుహు కుహు అంటూ గానం చేశాడు కోకిల రూపంలో ఇంద్రుడు. పిల్లగాలితో జత చేరాడు అల్లరి చేసే మన్మధుడు. రంభ మేను కదిపింది. గొంతు ఒలికి తీయని గానం దొర్లింది. ప్రేమామృతాన్ని కురిపించింది రంభ. తపోధనుడైన విశ్వామిత్రుడు కళ్ళు తెరిచి సంతోషంతో రంభను చూశాడు. కోకిలమ్మ మధుర ధ్వని, పిల్లగాలి గిలిగింత అన్నీ వెనువెంటనే రంభ. విశ్వామిత్రునికి ఎందుకో సందేహం కలిగింది. ఇంద్రుని పన్నాగాన్ని పసిగట్టాడు కౌశికుడు. విశ్వామిత్రుడు రంభ వైపు తిరిగాడు. రంభ, కామక్రోధాలను నిగ్రహించాలని ప్రయత్నించే నన్ను ప్రలోభానికి గురిచేసి పతనం చెయ్యాలని వచ్చావు. నీవు 10,000 సంవత్సరాలు రాతి బండవై పడి ఉండువుగాక అని శపించేశాడు. మేనకకు లొంగినట్లు విశ్వామిత్రుడు రంభకు లొంగలేదు. గతానుభవాన్ని స్మృతిలో ఉంచుకున్నాడు. జాగ్రత్తగా ప్రవర్తించాలి అనుకున్నాడు. కామాన్ని జయించాడు కానీ క్రోధాన్ని జయించలేకపోయాడు. శాపమిచ్చేశాడు. ఈ విధంగా కోపగిచ్చుకోవటం వల్ల మరలా తపస్సు క్షీణించింది. ఇంద్రియాలను జయించకపోవటం చేత మహా తేజోవంతుడైన విశ్వామిత్రుడు మనశ్శాంతిని కోల్పోయాడు.
అని శతానందుడు శ్రీరాముడికి చెప్తున్నాడు. అంటే తపస్సులో ఉత్తీర్ణత పొందడం అనేది అంత సులభ సాధ్యం కాదు అని మనకు తెలుస్తూనే ఉంది. విశ్వామిత్రుని విషయం పరికిస్తే ఈ అభిప్రాయం మరింత దృఢమవుతూ ఉంది కూడా. తపస్సు కొండ ప్రయాణం లాంటిది. భగవంతుని అనుగ్రహం లభించినప్పుడే సాధకుడు ప్రగతిని సాధిస్తాడు. తన పూర్వస్థితిని మనస్సు అంత తేలికగా మార్చుకోదు. కనుక తపస్సు చేసినంత మాత్రాన తరిస్తాము అనుకోవడం భ్రమే అవుతుంది. అహంకారాన్ని అన్ని స్థాయిలలో అదృశ్యం చేసినప్పుడే ఆధ్యాత్మిక ప్రగతి లభిస్తుంది. ఇది జరగనప్పుడు మనం చేసే సాధన, తపస్సు అంతా వృధాగా మిగిలిపోతుంది, భ్రమగా నిలిచిపోతుంది. ఆధ్యాత్మిక మార్గం వాస్తవానికి ముళ్ళ బాట లాంటిది. కష్టపడి అధిరోహించాల్సినటువంటి మార్గం. ఏ క్షణాన్నైనా జారేందుకు వీలుండే మార్గం. కానీ దృఢ నిశ్చయంతో, గురు భక్తితో, శరణాగతితో సాధకుడు చరించేవారికి ఇది చాలా సులువైన మార్గం. సాధకుడికి ఇలాగా గురుభక్తి గనక ఉంటే ఇది సులభమైన మార్గం అవుతుంది. రంభను శపించడం వల్ల మళ్ళీ తపస్సు క్షీణించింది అని కలతపడ్డాడు విశ్వామిత్రుడు. కామక్రోధాలకు ఇక మీదట వశపడకూడదు అని దృఢ నిశ్చయానికి వచ్చాడు. నేను ఇక కోపాన్ని పొందను, ఏమైపోయినా నేను నోరు కదపను అని నిర్ణయించుకొని మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. ఇంద్రియాలను జయించాడు. శరీరం శుష్కించిపోయింది. ఆహారాన్ని త్యజించాడు. ఇంతవరకు ఎవరూ కని విని ఎరుగనటువంటి రీతిలో ఘోర తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు చిక్కి శల్యమయ్యాడు. అనేక విఘ్నాలు వచ్చి పడ్డాయి. అయినా క్రుద్ధుడు కాలేదు. ఈసారి తిరుగులేని తపస్సు చేశాడు. ఇలా 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒకరోజు అన్నం తినాలని అనిపించింది మహర్షికి. అన్నాన్ని సిద్ధం చేసుకున్నాడు. భుజించబోయే సమయానికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఆ అన్నాన్ని అర్థించాడు. విశ్వామిత్రుడు ఆ ఆహారాన్ని బ్రాహ్మణునికి ఇచ్చేశాడు. అతనిని ఏమీ అనలేదు. మళ్ళీ 1000 సంవత్సరాల తపస్సు కొనసాగించాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసలను పూర్తిగా బంధించాడు. అతని శిరస్సు నుండి పొగలు పైకెగిసి వస్తున్నాయి. దేవ గంధర్వ పన్నగ సురులందరూ భీతి చెందిన వాళ్ళై బ్రహ్మదేవుణ్ణి సమీపించారు. ప్రభు, విశ్వామిత్రుని ఘోర తపస్సు అనూహ్యమైన స్థితికి చేరుకుందయ్యా. ఈసారి అతడు ఏ ప్రలోభాలకు గురి కావడం లేదు. కోపించే పరిస్థితులను కల్పించినా క్రుద్ధుడు కావడం లేదు. పాపరహితుడుగా తెలుస్తున్నాడు. దిక్కులన్నీ కాంతిహీనమై ఉన్నాయి. అతడు కోరిన వరములిచ్చి అతనిని శాంతపరచండి అని దేవతలు సృష్టికర్తను ప్రార్థించారు. దేవతలతో కూడి బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని సమీపించాడు. ఓ బ్రహ్మర్షి, నీకు స్వాగతం. నీ తపస్సు మాకు ఆనందాన్ని వనగూర్చిందయ్యా. కౌశిక, ఉగ్ర తపస్సు చేత నీవు బ్రాహ్మణత్వాన్ని పొందావు. నీకు దీర్ఘాయుష్ను ప్రసాదిస్తున్నాను. నీకు శుభం కలుగుతుంది అన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని మాటలు ఆలకించాడు విశ్వామిత్రుడు. సంతృప్తి చెందాడు. నమస్కరించాడు. పూజ్యుడా బ్రహ్మదేవా, నాకు బ్రాహ్మణత్వము, దీర్ఘాయుషువు లభిస్తే నన్ను వేదాలు, ఓంకార వషట్కారాలు వరించుగాక. వేదాలను ఇతరులకు బోధించే అధికారం ప్రాప్తించుగాక. యజ్ఞ యాగాదులు నిర్వహించే అధికారం లభించుగాక. ముఖ్యంగా బ్రహ్మపుత్రుడైన వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా అంగీకరించుగాక. నాకు శ్రేష్టమైన ఈ వరమును ప్రసాదిస్తే ఇక మీరు వెళ్ళవచ్చు అని చెప్పాడు విశ్వామిత్రుడు. దేవతలు వశిష్ఠుడిని సమీపించి ప్రార్థించారు. వశిష్ఠుడు అంగీకరించాడు. వచ్చి విశ్వామిత్రుని కలిశాడు. సంధి చేసుకున్నాడు. నీవు బ్రహ్మర్షివి అని దేవతల ముందు పలికాడు. సంతోషించిన దేవతలు అంతర్ధానమయ్యారు. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు ఉత్తమమైన బ్రహ్మర్షిత్వాన్ని సాధించాడు. బ్రహ్మర్షి అయిన వశిష్ఠ మహామునిని పూజించాడు. గౌరవం అనేది బిరుదులు పొందడంలో రాదు. వాటికి మనం తగి ఉన్నామా అనే స్పృహలో ఉండాలి. అహంకారం అదృశ్యమైతే తరువాత అన్నీ ఆచరించేవన్నీ అర్చనలుగా మారిపోతాయి. రామా, విశ్వామిత్రుడు ఈ విధంగా బ్రాహ్మణత్వాన్ని సాధించుకున్నాడయ్యా. మునులలో శ్రేష్ఠుడయ్యాడు. అతడు సదా ధర్మపరుడు, పరాక్రమవంతుడు అని శతానందుడు విశ్వామిత్రుని గూర్చి రాముడికి చెప్పి విశ్వామిత్రుని చరిత్రను సమాప్తి చేశాడు. జనక మహారాజు విశ్వామిత్రుడికి చేతులు జోడించి నమస్కరిస్తూ
మునిపుంగవా, నీవు రామలక్ష్మణులతో కూడి నా యజ్ఞానికి వచ్చి నన్ను ధన్యుణ్ణి చేశావయ్యా. నీ దర్శనంతో నేను పవిత్రుణ్ణయ్యాను. మహాత్మా, నీ తపస్సు, నీ బలము, నీ గుణములు అప్రమేయాలు. మహర్షి, సూర్యుడు అస్తాద్రిని చేరుతున్నాడు. రేపు ప్రాతకాలంలోనే దర్శిస్తాము. మీకు స్వాగతం. నాకు అనుజ్ఞనిమ్మండి అని సెలవు తీసుకొని జనకుడు వెళ్ళిపోయాడు. జనకునితో పాటు అందరూ విశ్వామిత్రునికి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. విశ్వామిత్రుడు, రామ లక్ష్మణులు తమ నివాసానికి చేరి విశ్రాంతి తీసుకున్నారు. తరువాత కథను మరలా చూద్దాం. జై శ్రీరామ్.